అందరికీ నమస్కారం. మేయర్ పదవి ఇప్పుడు ఒంగోలు ప్రజలను అటు తెలుగుదేశం ఇటు జనసేన మధ్యలో వైసీపీ వీరిని ఊరిస్తున్నటువంటి పదవి ఒంగోలు మేయర్ పదవి. గతంలో మేయర్గా పనిచేసినటువంటి గతంలో అది మేయర్ ఎస్సీ రిజర్వ్డ్ కోటాలోకి వెళ్ళటం జరిగింది. సో ఎస్సీ రిజర్వ్డ్ కోటా కాబట్టి పెద్దగా కాంపిటీషన్ కూడా ఉండనటువంటి పరిస్థితి గతంలో. అయితే గతంలో జరిగిన ఎలక్షన్కి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్కి తేడా ఏంటంటే గతంలో పరోక్ష పద్ధతిలో ఎలక్షన్ జరిగేది. అంటే రూలింగ్లో ఎవరైతే ఉంటారో మరి వారు ఎక్కువగా కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి సందర్భం. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి మరి కార్పొరేటర్లను గెలిపించుకునేటువంటి ప్రభుత్వం బలం ఉంటుంది. అప్పుడు వైసీపీ కైవసం చేసుకోవటం జరిగింది. భారీగా ఈ 3 డివిజన్లు వాళ్ళు కైవసం చేసుకోవటం. గతంలో ఒంగోలుకు 50 డివిజన్లు ఉంటే 43 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకోవటం జరిగింది. ఈ జనసేన అదేవిధంగా 6 డివిజన్లు టీడీపీ. ఓవరాల్గా 50 డివిజన్లలో మరి గతంలో వైసీపీ సత్తా చాటిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా ప్రస్తుతం ఒంగోలు మేయర్ పదవి రేసులో ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కోటాలోకి మరి మేయర్ పదవి రావడంతో మరి ఎవరికి వారు జనరల్ మహిళ కానీ లేదంటే జనరల్ పురుషులకు కానీ ఈ పదవి వస్తుందనేటువంటి పుకారు రావడంతో రిజర్వేషన్ ప్రాతిపదికన కూడా మనకి ఓపెన్ కేటగిరీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది తెరవనికి వస్తున్నటువంటి అంశం. అయితే ద్వితీయ శ్రేణి లీడర్షిప్ నిన్న మొన్నటి వరకు మరి ఆశావాహులుగా ఉండేవారు. అదేవిధంగా ఏ పార్టీకి అయితే వారు ఏ పార్టీలో అయినా కూడా మరి ఆ పదవి కైవసం చేసుకోవటానికి కొంత ఇంట్రెస్ట్గా ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేయర్ పదవి అనగానే ప్రత్యక్ష గతంలో పరోక్ష ఎన్నిక ద్వారా మేయర్ పదవి ఉండేది. ప్రజెంట్ ప్రత్యక్ష ఎన్నిక పదవి అనగానే మరి ద్వితీయ శ్రేణి లీడర్షిప్ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేయర్కు సపరేట్ ఓటింగు, కార్పొరేటర్కు సపరేట్ ఓటింగు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులు ఇతరితర బాధ్యతలు ఇవన్నీ కనుక కలుపుకుంటే రేపు మేయర్ ఎన్నిక మరి ద్వితీయ శ్రేణి లీడర్షిప్కి బాగా భారంగా మారేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎవరైతే గతంలో మరి ద్వితీయ శ్రేణి లీడర్షిప్లో మరి మేయర్ పదవులు ఆశిస్తూ ఉన్నారో వారు సైలెంట్ అయినటువంటి పరిస్థితి. ఆ పదవి కాస్త ప్రజెంటు మరి ప్రథమ శ్రేణి నాయకుల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈసారి ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నిక ఈక్వల్ టు ఎమ్మెల్యే. సో కాబట్టి 2.5 సంవత్సరం రేపు గవర్నమెంట్ కనుక మారితే మరి మేయర్ని దించడానికి కూడా అవకాశం లేకుండా జరిగేటువంటి ఎన్నిక. అంటే మనకి 5 సంవత్సరాలు మేయర్ టైం ఉంటుంది కాబట్టి ఏ గవర్నమెంట్ మారినా కూడా మేయర్ పదవిలో గెలిచినటువంటి వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఎన్నిక ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక. ఆ మున్సిపల్ చైర్మన్లుగా గెలిచిన వాళ్ళకు కూడా మరి ఇదే నియమాలు వర్తిస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఆశావాహులు ఇప్పటికే మరి తెలుగుదేశం పార్టీలో అయితే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దగ్గరికి మరి క్యూ కడుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి క్యూ కడుతున్నారు. వైసీపీ తరపున అయితే చుండూరు రవి దగ్గరికి మరి ఆశావాహులంతా క్యూ కడుతున్నారు. తమకు అవకాశం కల్పించాలని ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వారికి సిఫార్సులు చేసుకుంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా రాబోయే రోజుల్లో ఒంగోలు మేయర్ పదవి ఎవరికి దక్కనుంది, మరి ఎవరు రేసులో ఉంటారనేది కూడా మరో వారం 10 రోజుల్లో తేటతెల్లం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు.